హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. ఈరోజు నేను బేబీకార్న్ మసాలా ఎలా చేయాలనో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి గరం మసాలా దినుసులు, ఇవన్నీ కాజు పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, గరం మసాలా ఇలా రోట్లో దంచి పొట్టుగా దంచి పెట్టుకోవాలండి. చిన్న బేబీకార్న్స్ అండి, ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, టమాటో పేస్ట్, ఇంకా కొత్తిమీర. ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్స్ ఉన్నాయి కదా, అవన్నీ అందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. సో ఈ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇంకా చిన్నగా కావాలంటే కట్ చేయొచ్చు. నేను మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా లైట్గా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలండి, అంతే. మూత పెట్టి రోటీలోకి, జీరా రైస్కి, దేనికైనా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ గరం మసాలా దినుసులు అండి. ఇందులో కొంచెం ఎండుమిర్చి కూడా వేసాను. 2 ఎండుమిర్చి, బగారాకు 2 ఎండుమిర్చి, ఒక దాల్చిన చెక్క, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, జీలకర్ర, సాజీరా, 2 ఇలాచీలు అన్నీ వేసేయాలండి. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలండి. నేను ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేయాలి. ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. సాల్ట్ వేయాలండి ఆనియన్లో సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి. ఇది ధనియాలు, గరం మసాలా అండి. గరం మసాలా అంటే 2 ఇలాచీ, లవంగం, సాజీరా, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొన్ని ధనియాలు ఇలా రోట్లో దంచి పెట్టుకోవాలండి పక్కకి. ఇలా వేస్తే చాలా బాగుంటుంది గ్రేవీకి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, చాలా బాగుంటుంది. మెత్తగా పౌడర్లా కాకుండా ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్లో ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఆయిల్ పైకి రావాలి, మసాలాలన్నీ ఆనియన్కి పడతాయి. ఇప్పుడు నెక్స్ట్ టమాటో ప్యూరీ అండి. ఒక 4 టమాటోస్ తీసుకొని మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మసాలాలన్నీ ఇలా బాగా ఉడికి ఆయిల్ పైకి రావాలి. ఇంకొంచెం ఉడకాలండి. ఆయిల్ అంతా పైకి తేలాలి గ్రేవీ పైన. అలా అయితే టమాటోస్ బాగా ఉడికినట్టు. మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికిస్తే ఇలా ఉడకాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తేనే కర్రీకి టేస్ట్ అండి. హై ఫ్లేమ్ మీద పెట్టి త్వరగా చేయాలనుకుంటే కర్రీ అంత టేస్టీగా రాదు. ఇది కాజు పేస్ట్ అండి. ఏం లేదండి, నేను ఒక 12-13 కాజుస్ తీసుకొని
ఇలా పేస్ట్లా చేసి పెట్టుకున్నాను, మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసి పెట్టుకున్నాను గ్రేవీ కోసం. చాలా బాగుంటుంది గ్రేవీ, తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా బాగా ఉడికింది. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బేబీ కార్న్స్ అన్నీ ఈ గ్రేవీలో వేసేయాలండి. ఇప్పుడు వేసి కలుపుకోవాలి. మసాలా అంతా బేబీ కార్న్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్, గ్రేవీ ఇప్పుడు మనకి రైస్లోకి కావాలనుకుంటే కొన్ని వాటర్ వేయాలండి. నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసాను. మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉడికించాలండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ఉడికిందండి. ఇందాక ఇంగ్రీడియంట్స్లో నేను కసూరి మేతి చూపించలేదండి. దీనికి ఫైనల్ టచ్ ఇదే. కసూరి మేతి వేసి కొత్తిమీర వేస్తే అయిపోతుంది. లాస్ట్కి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేయాలండి, కొత్తిమీర. సో మన బేబీ కార్న్ మసాలా రెడీ అండి. కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసానండి, నేను ఒక 3 స్పూన్స్ వేసాను. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. నేను రోటీ చేశాను. సో వేడిగా బేబీ కార్న్ మసాలా రెడీ అండి. తప్పకుండా ట్రై చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను. సో రోటీతో సర్వ్ చేశానండి. Thank you for watching my videos. Thank you.